హలో ఎవ్రీవన్, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ కేర్ వీడియో. నేను ఇప్పుడు హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నానో, ఎలా ప్రిపేర్ చేస్తున్నానో తప్పకుండా చూడండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ మీరు యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే అన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ముందుగా మనము మెంతులు తీసుకోవాలి. మెంతులు అనేది 4 or 5 hours నానబెట్టి తీసుకోవాలి. ఒకవేళ కుదిరితే ముందు రోజు నైట్ నానబెట్టుకొని మెంతులను మనం యూజ్ చేసుకోవాలి. ఈ మెంతులు మన హెయిర్కి కండిషనర్గా యూజ్ అవుతుంది. మెంతులు మనం అప్లై చేయటం వల్ల హెయిర్ అనేది చాలా క్లీనింగ్గా నీట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కలాంజీ సీడ్స్. చూసారా, ఈ విధంగా ఉంటాయి. ఇవి 2 or 3 స్పూన్స్ తీసుకోవాలి. ఇవి యూజ్ చేయటం వల్ల గ్రే హెయిర్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉసిరికాయలని తీసుకోవాలి. ఉసిరికాయల్ని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కర్రీ లీవ్స్, కరివేపాకు. కరివేపాకు కూడా హెయిర్కి బాగా యూజ్ అవుతుంది. చూసారా, ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మందార పూలు తీసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార ఆకు. నెక్స్ట్ వచ్చేసి కలబంద. కలబందని ఈ విధంగా కట్ చేసేసి తీసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ని పైన పొట్టుతో సహా ఈ విధంగా తీసుకోవాలి. ఓన్లీ రెడ్ ఆనియన్ మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి పెరుగు 2 స్పూన్స్ యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసి ఇదంతా మనం మెత్తగా ఫేస్ లాగా చేసి హెయిర్కి అప్లై చేయాలి. ఈ ప్యాకు దేనికి యూజ్ అవుతుందంటే ఇది మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటానికి, అలాగే ఇప్పుడు చిన్నపిల్లల్లో హెయిర్ అనేది గ్రే హెయిర్ వస్తుంది కదా, అది కంట్రోల్ అవ్వడానికి. నేనైతే కంప్లీట్గా బ్లాక్ అవుతుందని అయితే నేను చెప్పట్లా, కాకపోతే ఈ ప్యాక్ యూజ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నేను దీన్ని యూజ్ చేసి మీకు నేను చెప్తున్నాను. డాండ్రఫ్ కంట్రోల్ అవ్వటానికి కూడా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ ఊడిన ప్రతి చోట కొత్త హెయిర్ అనేది వస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది. రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ఈ హెయిర్ ప్యాక్ మా పాపకి గ్రే హెయిర్ రావటం వల్ల నేను ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేశాను. చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.